నేను ఈరోజు ఆరేకల్లు గ్రామంలో రైతులతో కలిసి వాళ్ళ పొలాలు చూడడానికి వచ్చాను. మొలవని పొలాలు లేదా విత్తనాలు వేసినప్పటికీ కూడా చిన్న చిన్న మొక్కలు వర్షం లేకపోవడం వల్ల నానా ఇబ్బంది పడుతున్న రైతుల్ని పరామర్శిస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో పంటలకు సంబంధించిన బీమా పథకం అందరూ చేశారా లేదా అని కనుక్కోవడం కూడా నా ఉద్దేశం. మళ్ళీ చెప్తా ఉన్నాను, రేపే చివరి రోజు. 2 రకాల పథకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటారు. నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఇచ్చేటువంటి పంట నష్టపోతేనో లేకపోతే పంట మొలవకపోతేనో లేదా 30% మించి పంట పండలేదంటేనో నేరుగా వచ్చే డబ్బులు ఇవి. ఇది కందులకు సుమారుగా ఎకరాకు 44 రూపాయలు మాత్రమే మీరు కడితే మీకు 22,000 రూపాయలు వస్తుంది. జొన్నకైతే ఎకరానికి 38 రూపాయలు కడితే 19,000 వస్తుంది. ఆముదానికి 36 రూపాయలు కడితే 18,000 వస్తుంది. ఎర్ర మిరప 360 రూపాయలు ఎకరాకు కడితే 90,000 రూపాయలు బీమా వస్తుంది. అలాగే 32 రూపాయలు కొర్రలకు కడితే 16,000, 32 రూపాయలు సజ్జలకు కడితే 16,000, ఉల్లి కోసం 90 రూపాయలు కడితే 45,000 రూపాయలు ఎకరాకి నష్టపరిహారం వస్తుంది. దయచేసి దీని అందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక రెండవది వాతావరణం ఆధారంగా చేసేటువంటి పంటల బీమా. ఇది పూర్తిగా పత్తి వేరుశనగ కోసం ముఖ్యంగా మనం చూడొచ్చు. 2,000 రూపాయల ఎకరాకు పత్తికి కడితే మీరు 40,000 రూపాయల బీమా వస్తుంది. అలాగే వేరుశనగకు 560 రూపాయలు కడితే 28,000 రూపాయల బీమా వస్తుంది. దీని తప్పనిసరి, ఎందుకంటే వర్షాలు పడవు అనే ఒక పక్క భయపెడతా ఉన్నారు, తక్కువగా వస్తాయని భయపెడతా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము తప్పనిసరిగా ఈ బీమా చేయించుకోవాల్సిందిగా రైతులకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆదోనిలో ఇప్పటికే పత్తి 56,000 ఎకరాల్లో వేశారు, వేరుశెనగ 1000 ఎకరాల్లో వేశారు. ఇట్లాగా రకరకాలుగా వేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పుడు లోన్ వస్తే బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే బ్యాంకుల వాళ్ళే సాధారణంగా ఈ ఫసల్ బీమా యోజన కింద డబ్బులు కట్టేసుకుంటారు. లేదా బయట నుంచి బ్యాంకు నుంచి కాకుండా బయట లోన్లు తెచ్చుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఇది చెల్లించాల్సి వస్తుంది ఆన్లైన్లో. ఇప్పటికీ ఇంతమంది రైతులు మా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కేవలం 99 మంది రైతులు మాత్రమే ఈ బీమా చేయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మంచిది కాదు అని మీకు స్పష్టంగా చెప్తాను. దయచేసి ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే సమయం ఉంది. నేను కలెక్టర్ గారిని కూడా విన్నవిస్తాను, ఈ టయాన్ని పెంచమని కూడా అడుగుతాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు రేపట్లోనే టైం ఉందని మీరు అనుకొని ఈ పంట బీమా చేయించుకోవాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.